బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు గుడ్ న్యూస్ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఇక రైతులకు పంట సాయం పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 6,000 రూపాయలను ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి దాన్ని 10,000కు పెంచే విధంగా ఈ బడ్జెట్ లో వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వార్షికంగా ఇక్కడ 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు అందిస్తుంది. ఈసారి బడ్జెట్ లో ఈ నగదు మొత్తం కూడా 10,000కు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైతుల కోసం బడ్జెట్ 2026లో నిధులు పెంచనున్నట్లుగా సమాచారం. దేశంలోని చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. దీని ద్వారా రైతులకైతే అందుబాటులో ఉంటుంది. 6,000 అందిస్తుంది ఇప్పటి వరకు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 సమాన విడతల్లో 4 నెలలకు ఓసారి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈసారి మాత్రం ఈ పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ బడ్జెట్లో ఈ పెంపుదల ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 6,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెట్టుబడి సాయం మొత్తం కూడా చాలా తక్కువ అనే వాదన వినిపిస్తుంది. 2019లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి రైతులకు పంట పెట్టుబడి సాయం అంతే అందిస్తోంది. ఇప్పటి వరకు కూడా 21 విడతల్లో 2,000 రూపాయల చొప్పున సాయం అందించింది. దీన్ని పెంచాలి అని అనేక వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ప్రతిసారి బడ్జెట్లో దీని గురించి రైతులకు శుభవార్త వినిపిస్తుంది అనుకుంటే కేంద్రం నిరాశ కలిగించింది. అయితే ఈసారి మాత్రం పీఎం కిసాన్ పంట సాయం పెంపు గురించి అసలు ప్రకటన ఉండట్లేదు అనే వాదన తెర మీదకి వచ్చింది. 2026 బడ్జెట్ త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పద్దును ప్రవేశపెడతారు. ఈ క్రమంలోనే మరోసారి పీఎం కిసాన్ మొత్తం పెంపు గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు పంట సాయం పెంచేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం దీనిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇక పీఎం కిసాన్ నగదు పెంపుతో పాటు పంటకు కనీస మద్దతు ధర పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో దీని గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే 6,000 నుంచి 10,000 రూపాయలు రైతులకి ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.